ఒక 30 రూపాయల కోసం గంట టైం పడుతుంది. మరి చేస్తాం అలా కూకుంటే అవును, అలా ఉట్టి కూర్చుంటే ఏమొస్తుంది? అది 3 గంటల నుంచి చేస్తే 3 గుట్టలు తయారైనాయి. మీరు చేయబట్టి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? పనా మరి వయసు వచ్చింది కానించి. మీరు ఎక్కడ నేర్చుకున్నారు? మా తల్లిదండ్రులు కదా. మీ కుల వృత్తిది. మీ పిల్లలకు వచ్చా? కొడుకు. మీ మనవళ్ళకి వచ్చా? మనవడం ఇంకా రాలేదు పని. ఓకే, నేర్పిస్తారా? జాబ్ చేయమంటారా? ఏం జాబ్ చేస్తాడు? ఏం చదువు చదివిస్తాడు? జాబ్ చేయలేదు. జాబులు పట్టుకొని ఉన్నారా? ఏం బాబు, జాబులు పట్టుకొని ఉన్నారా? నెక్స్ట్ వచ్చేది కూడా ఇలాంటి వాటికి మంచి ప్రోత్సాహం ఉంది. చేయమని చెప్పండి, నేర్చుకోమనండి. ఎందుకంటే కళ అనేది మళ్ళీ మీరు ఒక్కసారి మానేస్తే మళ్ళీ నెక్స్ట్ తరాలకు ఉండదు. కాబట్టి మీ కళనైతే మీ పిల్లలకు నేర్పించండి. ఎందుకు చేసి ఇప్పుడు ఏదో పని మెకానిక్ ఏదో నేర్చుకోరా బాబు అంటున్నాం. మన వల్ల వాళ్ళకు వృత్తి నేర్పియకపోతే కనుమరుగైపోతుంది కదా వృత్తి. అయిపోతే అయిపోద్ది. మా జీవితంలో ఇలా పోనిద్దు, ఆ జీవితం ఎలాగవుతుందో అప్పుడు మాట.